ఒక వివాహానికి సిద్ధపడాలంటే ఒక వ్యక్తి, అది పెళ్లి కూతురన్నా పెళ్లి కొడుకైనా, క్రీస్తులో ఉన్న 2 గుణాలు, ఒక గుణం పెళ్లి కుమార్తె లేక భార్య కలిగి ఉండాలా, ఇంకో గుణం పెళ్లి కుమారుడు లేక భర్త కలిగి ఉండాలి. ఏంటి ఆ గుణం అంటే, తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండుట విడవరాని భాగ్యం అని ఎంచక, తండ్రి నువ్వు భూమి మీదకి వెళ్ళి కుమారుడా ఈ లోక ప్రజల కొరకు నువ్వు బలిగా మారి లోకాన్ని రక్షించంటే, దేవునిగా ఉండే స్థితి నుంచి నేను వెళ్ళనా అనలేదు. కానీ యేసు ప్రభు తన్ను తానుగా భూమి మీదకి ఎలా వచ్చాడు, సిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్న విధముగా దేవునికి లోబడ్డాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించి అన్నాడు. కానీ మరలా నా చిత్తము కాదు నీ చిత్తం. ఇక్కడ ఏం కనబడుతుంది? 100% సబ్మిసివ్నెస్, దేవునికి లోబడేట్టు కనబడింది. రెండోది మనం చూసినట్లయితే, తీరా భూమి మీదకి వచ్చి ఎవరి కొరకు చావాలంటే ఈ మనుషుల్లో ఏమన్నా అర్హత ఉందా? ఆయన పెట్టిన భోజనం తిని, ఆయనతో కాళ్ళు కడిగించుకొని, ఆయన యొక్క డబ్బు తీసుకుని, ఆయనకి ముద్దు పెట్టి ఆయన అప్పగించేసి అంత దుర్మార్గుడు లాంటి ఇస్కరియోతు యోధా లాంటి జనమే లోకం అంతా. ఈ దుర్మార్గుల కొరకు నేను చచ్చిపోవాలా అని చెప్పి మనం ఇంకనో పాపులమై ఉండగా, ప్రభు దే ఆర్ నాట్ వర్ది ఎనఫ్ టు డూ దిస్ సాక్రిఫైస్ ఫర్ దెమ్. వారి కొరకు ఎంత త్యాగం చేయడానికి ఆ దుర్మార్గులకు అర్హత లేదని చెప్పి వేసి వెనక్కి తీసుకున్నాడు తన మాటని. నో, ఆయన ప్రేమ ఎంత అర్హత లేని వారమైనా ఆయన ప్రేమ అలా పంచాడు. ఇక్కడ యేసు ప్రభువులో 2 గుణాలు, తండ్రికి లోబడుట, 2 తాను ప్రేమిస్తానన్న సంఘాన్ని ఎంత దుర్మార్గులైనా సరే ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టుట. లోబడుట, ప్రేమించుట. ఓ భార్య, నీ భర్తకు లోబడ్డం ఎలాగంటే, తండ్రికి యేసు ప్రభు ఎంత 100% లోబడ్డాడో ఆ విధంగా నీ భర్త యొక్క ఆధిపత్యం క్రింద, ఆయన అధికారం కింద లోబడి ఉండు అన్నాడు. 2, ఓ భర్త, నీ భార్యను ఎలా ప్రేమించాలంటే, యేసు ప్రభువునే ఎగ్జాంపుల్గా తీసుకో. ఆయన సంఘం కొరకు ఎంతగా తన ప్రాణం పెట్టాడో, అన్కండిషనల్గా ఈ పనికి మాలోల గురించి నా ప్రాణం పెట్టాలనలేదు. మనం నిజంగా పనికి మాలం అయినా మన ప్రాణం పెట్టాడు. వన్స్ మన వాగ్దానం చేసి భార్యగా తీసుకున్న తర్వాత ఆమె ఎటువంటిదైనా ఆమె కొరకు ప్రాణం పెట్టగల శక్తి గల దేవుని ఆత్మపూర్ణులుగా ఉండి మనం ప్రేమించగలగాలి. ప్రేమించడం అంటే అంత ఈజీ కాదు. ఐ లవ్ యూ ప్రేమ కాదు, గిఫ్ట్లు ఇచ్చే ప్రేమ కాదు. నాతో సమానంగా ఒక వ్యక్తిని ప్రేమించడం అంటే ఎంతో కష్టం. ఆ విధమైన ప్రేమలో మీరు ఎదగండి. క్రీస్తు అటువంటి ప్రేమ చూపించాడు. కాబట్టి ఒక వ్యక్తి పెళ్లికి సిద్ధంగా ఉన్నానంటే అర్థం ఏంటంటే, అన్కండిషనల్గా భార్యని ప్రేమించగలిగే వ్యక్తి అయి ఉండాలి. అన్కండిషనల్గా భర్తకు లోబడే వ్యక్తిగా ఉండాలి. అప్పుడే వారి జీవితం చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది.